వాణిజ్య రూపును సంతరించుకున్న పండ్ల తోట బొప్పాయి ఆకర్షణీయంగా ఉండి రవాణాను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల రాకతో బొప్పాయి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న అధిక వేడి, బెట్ట పరిస్థితులకు ఈ పంటలో పెరుగుదల కొంత తగ్గి రసం పీల్చే పురుగుల తాకిడి పెరుగుతుంది. వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడు మాత్రమే బొప్పాయికి ప్రధాన సమస్య అయిన వైరస్ తెగుళ్లు అదుపులో ఉంటాయి. అంతేకాదు అవసరాన్ని బట్టి పోషకాలను ఎక్కువసార్లు అందించాల్సి ఉంటుంది. బొప్పాయి తోటల్లో ప్రస్తుతం పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను మనకందిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. బొప్పాయి సాగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ప్లాంటింగ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు కాతపూత దశలో ఉంది. సో ఇప్పుడు సమ్మర్ కూడా మనకి కోయిన్సైడ్ ఉంది కాబట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే నీటి మరియు ఎరువుల సమగ్ర యాజమాన్యం చూసుకున్నట్లయితేనే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమ్మర్ మంత్స్లో మనకి ఈ రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకి తోటలో కనుక ఏదైనా 1-2 వైరస్ సోకిన మొక్కలు ఉన్నట్లయితే వెంటనే తీసి నాశనం చేయాలి. లేదంటే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా ఇతర తోట అంతా మనకి ఈ వైరస్ సోకడానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్లలో ముఖ్యంగా మొజాయిక్ వైరస్ మరియు పపాయ రింగ్ స్పాట్ వైరస్ మరియు ఆకుముడత వైరస్ అనేది, లీఫ్ కర్ల్ వైరస్ అనేది 3 ప్రధానంగా ఉన్నాయి. ఇవి తెల్లదోమ, పేనుబంక వల్ల ఇతర మొక్కలకి వ్యాపిస్తాయి. కాబట్టి పురుగులని అంతర్వాహిక పురుగు మందులు పిచికారీ చేస్తే, అంటే ఇమ్డాక్లోరోఫిడ్ కానీ, ప్రైడ్ కానీ, ఇమామెక్టిక్ బెంజోయేట్ కానీ, ప్రిప్రోనిల్ కానీ ఏవైనా ఒక మందులని మార్చి పిచికారీ చేసుకొని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ వైరస్ ఉధృతిని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే మనం డ్రిప్ ద్వారా ప్రతి చెట్టుకి 20-25 లీటర్లు వచ్చేలాగా మనం డ్రిప్ను రన్ చేసుకోవాలి. అంటే పర్ డే 3 గంటల నుంచి 3.5 గంటలు డ్రిప్ రన్ చేసుకోవచ్చు. ఒకవేళ చెట్టుకి 2 డ్రిప్పర్లు మెయింటైన్ చేసుకున్నట్లయితే దినం తప్పించి దినం మనం నీటిని వదులుకోవడం చేయాలి. అలాగే మనకి ఎరువులను కూడా డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే మొక్క ఎరువు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. 10-15 కిలోల వేపపిండి మరియు 15 కిలోల పశువుల ఎరువుతో పాటు మొక్కకి మొదల్లో వేసుకొని కలియబెట్టుకోవాలి. బయో ఫెర్టిలైజర్స్ అయినటువంటి సూడోమోనాస్, అజిటోబాక్టర్, ఇంకా ట్రైకోడర్మా విరిడి కూడా కలుపుకొని మొక్క మొదల్లో ఈ వేసుకున్నట్లయితే సాయిల్ మైక్రోఫ్లోరా అనేది బాగా డెవలప్ అయ్యి ఇచ్చిన ఎరువులను ప్రతిదీ మొక్క చాలా సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ఈ ఎండా వాతావరణంలో మనకి జింక్ మరియు బోరాన్ లోపాలు తేలికపాటి నేలల్లో చాలా విధిగా గమనిస్తాము. దీని ద్వారా ఈ ఎండాకాలం అయితే ఫ్లవర్స్ కూడా కొంచెం డ్రాప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి జింక్ సల్ఫేట్ లీటర్కి 2 గ్రాములు మరియు బోరాన్ 1 గ్రాము, యూరియా కానీ 13-045 కానీ 10 గ్రాములు, ఈ 3 కాంబినేషన్ కలుపుకొని లీటర్కి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఇది 15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి. ఈ సమ్మర్ మంత్స్లో అయితే మంత్లీ ట్వైస్ చేసుకున్నట్లయితే 2 సార్లు చేసుకున్నట్లయితే ఫ్లవర్ డ్రాపింగ్ కానీ ఫ్లవర్ డ్రైయింగ్ కానీ కంట్రోల్ అవుతుంది. మంచి గ్రోత్ అండ్ ఈల్డ్ రావడానికి అవకాశం ఉంది. ఫెర్టిగేషన్ ద్వారా షెడ్యూల్ ఎలా చేయాలంటే, నాటినప్పటి నుంచి మొదటి 5 వారాల లోపల యూరియా 20 గ్రాములు, పొటాష్ 20 గ్రాములు మరియు నాటిన 5-8 వారాల మధ్యలో యూరియా 30 గ్రాములు, పొటాష్ 30 గ్రాములు. అలాగే 9-12 వారాల మధ్యలో అయితే యూరియా 40 గ్రాములు, పొటాష్ 30 గ్రాములు. అలాగే 13 వారాల నుంచి 16 వారాల మధ్యలో యూరియా 50 గ్రాములు, పొటాష్ 30 గ్రాములు. అలాగే 17-20 వారాల మధ్య మరియు ఆ పైన ప్రతి మంత్ మనకి యూరియా 50 గ్రాములు, పొటాష్ అయితేనేమో 90 గ్రాములు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి. భాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రతి చెట్టుకి 250-260 గ్రాములు ప్రతి మొక్కకి వేసుకున్నట్లయితే మనకి ఎరువుల వినియోగం అనేది సమతుల్యంగా ఉంటుంది. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువులు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హెక్టార్కి వచ్చేసి దాదాపుగా 85-100 టన్నుల దిగుబడిని కూడా తీయడానికి అవకాశం ఉన్నది.